వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా కడపలోని వడ్డోట్ దగ్గర నిరసన గాంధీ తాతకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నిరసనను ఉద్దేశించి మున్సిపల్ జిల్లా అధ్యక్షులు బి మనోహర్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యపై జూలై 4న చెలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలి అని, 4 తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచాలి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును, పెంచాలి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును, పెంచాలి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలను, ఇవ్వాలి సంక్షేమ పథకాలను, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలను, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలను, జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు మున్సిపల్ కార్మికులకు జీవో అమలు చేయకపోవడం, మున్సిపల్ కార్మికులకు జీవో అమలు చేయకపోవడం, మున్సిపల్ కార్మికులకు జీవో అమలు చేయకపోవడం, మున్సిపల్ కార్మికులు రోడ్ల పాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, మున్సిపల్ కార్మికులు అన్యాయంగా రోడ్ల పాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం, 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం. మున్సిపల్ కార్మికులను మోసం చేస్తున్న నారాయణ, మున్సిపల్ కార్మికులను మోసం చేస్తున్న నారాయణ, కుటుంబ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం, మున్సిపల్ కార్మికుల 36 జీవో అమలు చేయకుండా అడ్డుపడుతున్న కుటుంబ ప్రభుత్వం, మున్సిపల్ కార్మికుల 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న కుటుంబ ప్రభుత్వం, కుటుంబ సర్కార్, మున్సిపల్ కార్మికుల 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న కుటుంబ ప్రభుత్వం, మున్సిపల్ కార్మికుల 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్న కుటుంబ సర్కార్, మున్సిపల్ మినిస్టర్ నారాయణ, మున్సిపల్ మినిస్టర్ నారాయణ, జిందాబాద్ జిందాబాద్, గట్టు మీద కొండ, గట్టు మీద కొండ, గట్టు మీద కొండ, వేతనాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ, మున్సిపల్ మినిస్టర్ నారాయణ, మున్సిపల్ మినిస్టర్ నారాయణ, సమస్యలను పరిష్కరించాలి, మున్సిపల్ ఇంజనీరింగ్ సమస్యలను జీవో నెంబర్ 36 ప్రకారం
మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం మున్సిపల్ మినిస్టర్ నారాయణ మున్సిపల్ కార్మికులు మోసం చేస్తున్న నారాయణ మున్సిపల్ మినిస్టర్ నారాయణ ప్రకారం వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న నారాయణ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న నారాయణ మున్సిపల్ మినిస్టర్ నారాయణ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న నారాయణ మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూటమి సర్కార్ అమలు చేయాలి 36 జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలి 36 జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలను వ్యాప్తంగా 24 రోజుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోవడం దుర్మార్గం సిగ్గుచేటని చెప్పి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ ఆస్తులు రాజ్యమని అడుగుతా ఉన్నామా, లేదంటే మీరు తీసుకున్న జీతాలపైన మాకు వేతనాలు చెల్లించమని చెప్పి అడుగుతా ఉన్నామా? మేము అడిగేది మున్సిపల్ రంగంలో జీవో నెంబర్ 36 ఏదైతే అమలు చేస్తా ఉన్నారో ఆ నెంబర్ను జీవోను ఇంజనీరింగ్ కార్మికులకు కూడా అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, వాళ్ళ ఆందోళన వాళ్ళు చేసుకుంటారు, ఏదో శాంతియుతంగా చేసుకుంటారని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటే అది పొరపాటే. మీరు మొన్న విశాఖపట్నంలో చూసిన తీరే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో అన్ని మున్సిపాలిటీలలో చూశారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం